మార్నింగ్ మామ, మనం నైట్ క్యాంప్ వేస్తే ఎక్కడ నన్ను చూపిస్తా అన్నాను కదా, నైట్ చూపించుంటాను. కనబడబోతే మళ్ళీ చూపిస్తాను చూడు మామ. మనం క్యాంప్ వేసుకుంది ఆ పెట్రోల్ బంక్ ఎదురుగా. నాకు స్టే ఇవ్వలేదు, ఇంకా చర్చి దగ్గర అడిగి, ఇంకా ఇదంతా చాలా డేంజర్ ఏరియా. అటైతే సీసీ కెమెరాలు ఉన్నాయి, సేఫ్ బ్రో అంటే ఇక్కడ కొనుక్కున్నాను ఆ క్యాంప్లో వేసుకొని. అయితే మన బ్యాగ్. సో డోంట్ ట్రావెల్ విత్ ఇన్ గుడిసా దిస్ టైం. నేను ఏ టైం అని చెప్తాను, ఫుల్ వీడియో. మనం ఎక్కడున్నామంటే మారేడుమిల్లి. ఇది చూడు ఎలా ఉందో, మామూలుగా లేదు, వేరే లెవెల్లో ఉంది ఇది మా మారేడుమిల్లు వాటర్ ఫాల్స్. ఇది స్టార్టింగ్ చూడండి ఎలా ఉందో. వావ్, వెరీ బ్యూటిఫుల్ కదా. అసలు ఎవరు నిజంగా ఒక్కోటి ఏముందని మామూలుగా లేదు అసలు, వేరే లెవెల్లో ఉంది. లెవెల్ నిజంగా స్ట్రక్చరు అదంతా. సో ఇది మా ఇక్కడ ఉన్న వాతావరణం. ఇదంతా నేను ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చాను అనమాట. ఆడదాకా ఎక్కా. ఇది మా మారేడుమిల్లి వాటర్ ఫాల్స్. మీరు రావాలనుకుంటే రండి, చాలా అద్భుతంగా ఉంది నిజంగానే. ఇగో మామ, అక్కడి నుంచి వచ్చి ఈ కొండ మీద ఇలా పారుతూ ఉంటాయి మామ. ఇలా పారుతూ ఇలా కిందకి వెళ్తుంటాయి అన్నమాట. బాగుందా? మీకు ట్రెక్కింగ్ నచ్చితే నాకు లైక్ చేయండి మామ, ప్లీజ్ మామ. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ చేసుకోలేరు మామ, సబ్స్క్రైబ్ చేసుకోండి మామ, ప్లీజ్ మామ. ఇలా ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చాం మామ. చూసారా మామ, అక్కడ ఎక్కడో నుంచి నీళ్ళు పారుతూ ఇలా వస్తూ ఉంది. ఇలా బాగుందా, చాలా అందంగా ఉంది ఇక్కడ. అది కాకుండా అలా కూడా నీళ్ళు పారుతున్నాయి మామ, కిందనే అని పారుతున్నాయి. ఐ థింక్ ఆడేదో ఊరు ఉన్నట్టు కనబడుతుంది మా నాకు. ఆ కొండపైన ఏదో ఊరుంది అనిపిస్తుంది నాకు. ఇలా వాటర్ వస్తూ ఉన్నాయి మావా, ఇలా వస్తూ ఉంటాయి, ఇలా పోతూ ఉన్నాయి మావా. ఆ ఓడ పట్టుకుని ఎక్కాల్సి వచ్చింది మావా నేను ఇప్పుడు. ఈ ఓన్లు ఇదంతా చాలా కొత్తగా అయితే ఉంది మావా. ఇది కూడా చిన్నపాటి వాటర్ ఫాల్స్. ఇది స్టార్టింగ్లో వస్తుంది. దీన్ని మీరు ఫస్ట్ లాస్ట్ నుంచి వస్తేనే బాగుంటుంది ఫస్ట్ దానికన్నా. ఇదేంటి మా
బాగుందా మా వాటర్ ఫాల్స్? కామెంట్ చేయండి మా ఎలా ఉందో. మీకోసం నా ప్రాంతంలో పనంగా పెట్టి వీడియో చేస్తాను మామ. ప్లీజ్ మామ మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి మామ. అలానే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఇంత కష్టపడుతున్నాం మామ, వ్యూస్ రావడం చాలా బాధగా ఉంది మామ నిజంగా నాకు. హలో మామ, ఇది వచ్చేసి నా డే 6 డే 7. నేను ఉండేసి ప్రజెంట్ ఉండేసి ఎక్కడ ఉన్నానంటే మారేడుమిల్లు. నేను ఎలా పెట్టాను వీడియో, ఫుల్ వీడియో నా డిస్క్రిప్షన్ కాకుండా కింద వస్తుంది మా లింక్, క్లిక్ చేయండి. ఫుల్ వీడియో చూడండి మా, చాలా బాగుంటుంది. అలానే కొద్దిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మా, ప్లీజ్ మా. సో ఫైనల్లీ బాయ్ బాయ్ మారేడుమిల్లు. హలో బ్రో. హలో మమ్మ. హాయ్ బ్రో అందరికి. మనం కింద వాటర్ ఫాల్స్ నుంచి చింతూరు దాకా లిఫ్ట్ ఇచ్చారు మామ ఈ బ్రోలు అందరు నాకు. థ్యాంక్స్ బ్రో అందరికి. ఇది వచ్చేసి అశ్విని భోజన హోటల్, వెజ్ నాన్ వెజ్. మెయిన్ రోడ్ చింతూరు రోడ్ అంటమాట. చింతూరు ఇది మెయిన్ రోడ్ చింతూరు. యాక్చువల్లీ చింతూరులో ఏంటంటే స్పెషల్, ఇక్కడ గ్యాస్ అలా వాటర్ ఏముండదు అనమాట, ఎక్కువగా పొయ్యి వాడతారు. చూడమో ఎంత ఓల్డ్ పద్ధతిని ఎలా చేస్తున్నారు, చాలా అద్భుతంగా ఉంది నాకైతే ఈ దృశ్యం. కొండ ప్రాంతాలన్నీ ఇలానే ఉంటాయి మా. కొద్దిగా వీళ్ళకి గ్యాస్ అంటే ఏం తెలియదు అనమాట, మొత్తం కట్టె మీద పోయి చేస్తారు. కట్టెల మీద పొయ్యి చేయడానికి కారణం ఏంటంటే టేస్ట్ కోసం మావా. ఈ కట్టెల మీద 14 సంవత్సరాల నుంచి హోటల్ ఉంటే, ఈ 14 సంవత్సరాల నుంచి ఈ కట్టెల మీద పొయ్యి మీద చేస్తున్నారు మా ఎక్కువగా. ఎంత బాగుంటుందో టేస్ట్ ఆలోచించుకోవచ్చు మా. కట్టెలు పొయ్యి వావ్. గ్యాస్ మాత్రం ఉంది, గ్యాస్ మాత్రం లైట్ ప్రిపేర్ అనమాట. ఇది గ్యాస్ తక్కువ చేస్తారు. హలో మామా, ఆఫ్టర్నూన్ ఫుడ్ వేసి రైస్, ఇది వచ్చేసి వంకాయ, పప్పు. ఈ బ్రో నేను లిఫ్ట్ ఇచ్చాడు, ఆ బ్రో నేను ఇద్దరు కలిసి తింటున్నాం. థ్యాంక్ యూ బ్రో. నమస్తే మామా. యాక్చువల్ అంటే బ్రో మొత్తం ట్రైబల్స్ అనమాట. ఈరోజు మనం ఈ ట్రైబల్స్ తో వాళ్ళ కూరగాయలు ఎలా అమ్ముతున్నారు, ఎలా కొనుక్కుంటున్నారు, అసలు ఈ అడవి ప్రాంతంలో నాటుకాయలు ఎలా దొరుకుతున్నాయి, ఎలా తెస్తున్నారు, ఇంకా పూర్వకాల పద్ధతిని ఎలా పాటిస్తున్నారు ఈరోజు చూద్దాము. పదాం బామా. అలా ముందుగా అన్న పరిచయం చేసుకుందాము. మామా పొగాకు సౌక పబ్లిక్ అమ్మేస్తున్నారు. సౌకేడ పొగాకు అయితే రైతు మొత్తం ట్రైబల్ సంబంధించిన చేపలన్నీ ఉన్నాయి. తమ్ముడు చిన్న కుప్ప ఎంత? ఏ కుప్ప తీసుకుని 50 దీంట్లో చేపల్లో. ఆ కుప్ప కూడా ఎంత? పెద్ద కుప్ప కూడా 50ఏనా? మరి ఏదైనా 50 అన్నా అదెంత? ఆ కుప్ప 270. చేపలు సౌక చేపలన్నీ సౌకే. ఈ కుప్ప ఎంత అనుకున్నారు? 270 అంట. అదే మన ఊర్లో అయితే 1000 రూపాయలు 3000 ఈజీగా ఉంటది. ఇదైతే 270 సౌక. ఇదంతా సౌకే. ఇదేంత ఏదో రొయ్యలు అయితే కేజీ 700 చౌక. అలానే ఈ చేపలు చూడమా, ఈ చేపలన్నీ ఒక్కొక్క 50 రూపాయలు అనమాట. మామూలుగా ఉండదు అసలు. అంటే మా వాళ్ళకి ట్రైబల్స్ అండి. తమ్ముడు 10 రూపాయలు 20. పచ్చిమిర్చి అది తెల్లగడ్డ మొత్తం సౌక 20 రూపాయలు అంతే. అంతే మావా. ఏంది బాబా ఇది రవ్వలి?
గవ్వలి. ఓకే మామ, ఇది గవ్వలి అంట, గవ్వ అంట. చూడు మామ ఎంత స్వీట్ గా మంచి ట్రైబుల్ ఎట్ట చేస్తున్నారు. ఇదేంది బాబాయ్? స్వీట్ మురుకు మామ, స్వీట్ మురుకు అంట, మంచిగా ఉంది. ఇది బోండా మామ, స్వీట్ బోండా మామ. ఇది లడ్డు, ఇది మనం చూసాం, అది పకోడా కారాసు. ఇది ఓకే మామ, టేస్ట్ ఓకే మామ. ఇది ఒక్కటి తీసుకున్నా, చిన్న టేస్ట్ చేస్తున్నా. పొగాకు సవక సవక సవక. ఇది వచ్చేసి ధాన్యం మామ. అంటే ఇదేంది, ఇది ఏం ధాన్యం? ఇది జొన్నలు మామ. అదే అలసందులు, అదే అలసందులు. ఇన్ని రకాలు ఉన్నాయి అలసందులా. ఇదేం అలసందులు అంటే? ఎర్ర ఎర్ర అలసందులు. ఇది తెల్ల బొప్పల్లో, ఇది నల్ల బొప్పల్లో, ఇది పెసల్లో, అది అలసందులు. అవి కూడా ఈ అలసందులు, అలసందులు బొప్పర్లు, ఈ బొప్పర్లు, అవి బొప్పర్లు, అలసందులు. సవక సవక మొత్తం పొగాకు సవకీడ. ఏం చెప్పది? తెలుగు రాదా? హిందీలో మాట్లాడావు మరి. చేపేనేం పేరు చెప్పువా, మావో కదా చెప్పువా. చెప్పా. అయ్యో అమ్మా మామ, ఇది చూసేసరికి మీకు మీసాలు చేప ఐడియా ఉంది. మీసాలు కదా, ఇది జల్ల అంటారు. అవును, ఇది తెలుసు నాకు. ఇదేం చేప? మట్ట, మొట్టలు, మొట్టలు మావ ఈ చేప పేరు. ఇది ఇది చేపే. ఇది వచ్చేసి చిన్న చిన్న పక్కిలు అంటారు, ప్లస్ చిన్న చిన్న చేపలు కదా. ఇలా చూసేసరికి ఈ కూరగాయలన్నీ వాళ్ళ ఊర్లో పండించుకొని ఇలా నాటుకాయలా తెచ్చుకుంటారు మామ. ఇలా చిన్న చిన్న కాయలు పెట్టుకుంటారు అనమాట. ట్రైబల్స్ ఏరియా. పుచ్చకాయ 10 రూపాయలు అంటరా. రావాలి మామ. సవక సవక, పుచ్చకాయ సవక మావేడ, ద్రాక్ష సవక. అంటే ఈ ద్రాక్ష ఎంత? 20 రూపాయలు అండి మామ, చిన్న కుప్ప. ఇది బెల్లం మామ. ట్రైబల్స్ వాళ్ళు తయారు చేసుకొని ఇక్కడ అమ్ముకుంటున్నారు మామ. వావ్, ఇలా పొగాకైతే స్పెషల్గా పండిస్తారు మామ. ఈడ పొగాకే సౌకేడ. మీరు కూడా రావాలనుకుంటే చిత్తూరుకు రండి, పొగ పట్టించుకొని వెళ్ళండి. వావ్ మామ, ఇది వచ్చేసి అడవి చింతపండు సౌక 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 మామ. మనకి ఏదైనా చిన్నగినా కానీ వాళ్ళు తెచ్చిస్తే ట్రైబల్స్ అక్క వెంటనే లైవ్ లైన్ కుట్టిచ్చేస్తుంది మామ. నైస్ మామ. మామ ఇది నాటుకారం మామ. ఇదైతే 20, ఇదైతే 50. చౌక మామ, సౌక సౌక. మన వాళ్ళు అయితే దాన్ని అట్లీస్ట్ ఇదొక ఇదొక 200, 300, అర కేజీ దాకా పోతుంది. 500 మామూలుగా ఉండదు మా ట్రైబల్స్ అంటే ఉండదు అసలు మామ. ఈ కుప్ప 20 అంట. నాటుకాయలు అది కూడా అడవిలో పండినాయి మామ. సౌక 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 మామ, మామూలుగా ఉండదు. అట్లా ఇక్కడ బాగుంటుంది మామ. ట్రైబల్స్ ఎక్కువ యూజ్ చేసేది ఇలాంటి లైట్లు ఎక్కువ యూజ్ చేస్తారు. వాళ్ళకి లైట్లు అంటే చాలా ఇష్టం మామ. అది వచ్చేసి క్యాండిల్స్ అనమాట. క్యాండిల్స్, లైట్లు, అలానే వాచ్లు, ప్లస్ ఇలాంటి పర్సెస్లు, ప్లస్ ప్లస్ గడియారాలు అండ్ స్పెట్స్, మొత్తం లైట్లు మా బాగా ఇష్టం మా వాళ్ళకంటే. ఇవంటే ఇష్టం అనమాట. అందరిని ఎక్కువ ఇవే కొనుక్కుంటుంటారు. అలానే ట్రైబల్స్ ఏంటంటే ఇలాంటి లెదర్ ఉన్న కాట్పాలు ఉంటారు కదమ్మా, కాట్పాలకి ఎక్కువ యూజ్ చేస్తారు ఇలాంటివి. వాళ్ళు ఇవి కూడా ఇలాంటివి ఎక్కువ కొనుక్కుంటారు ఎక్కువ మామ. ఇది గోదావరి బ్రిడ్జి మామ. నాకు చింతూరులో తగిలింది లాస్ట్కి. నేను చింతూరులో దాటుతున్నాను. నిజం మామ, ఇక్కడ ట్రైబల్స్ మాత్రం మాస్ లెవెల్ నిజంగానే. ఒక్కో ట్రైబుల్ ఒక్కో విధంగా ఉన్నారు. ఏం చెప్పాలంటే అన్నలు ఉంటారు కదా, అన్నలు ఉన్న ఏరియా ఇదన్నమాట. మనం ఎప్పుడు టీవీలో చూడడం కానీ రీలో చూడదు అనుకోవచ్చు. రీలుగా ఉంటారు మామ, డేంజర్ అయిపోద్ది, ఇబ్బంది అయిపోద్ది ఇదంతా నీకు.